ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఓకే సార్, ఇప్పుడు టాపిక్ కదా. జిస్మత్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఇక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంటంటే నాకు న్యాయం జరగాలని. మీరు ఒక మాట అన్నారు, వాళ్ళ వైఫ్ తో ఇల్లీగల్ కాంటాక్ట్ అని. వాస్తవంగా చెప్పాలంటే నిన్న మీ వియ్యంకుడు కూడా నా ఇంటర్వ్యూలో ఒకటే మాట అన్నారు, లాస్ట్ అండ్ ఫైనల్ గా అతను నన్ను పిలిచి మాట్లాడి నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది మామయ్య, నేను ఇది మార్చుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను ఇప్పటి నుంచి కలిసి ఉండటం కూడా కుదరదు గౌతమితో, సో ఇద్దరం విడిపోతాము, ఏమనుకోవద్దు అని చెప్పేసి క్లియర్ గా నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఆయన నాకు చెప్పారు, కానీ నేను నమ్మలేదు కాబట్టి ఆయన నాకు చాటింగ్ కూడా చూపించారు. గౌతమ్ అంటే మీ ధర్మ మహేష్ క్లియర్ గా పంపించాడు. వాస్తవంగా మీ అబ్బాయికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా, ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయా, అది మీరు ఎంకరేజ్ చేశారా, తెలిసి కూడా ఎంకరేజ్ చేసి ఈ అమ్మాయి జీవితం నాశనం చేశారా అనేది దానికి ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పండి. అసలు నేను సుమారుగా 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. అంటే బహుశా 25 ఏళ్ళకి ఎవరో సినిమా దిగు ఒక్క అశ్వినీదత్ చలసాని అశ్వినీదత్ అనే ఆయన ఎన్టీ రామారావుతో 26 ఏళ్ళకి 27 ఏళ్ళకే సినిమాలు తీసాడు. యంగ్ ప్రొడ్యూసర్ ఆ రోజుల్లో. ఓకే. తర్వాత నేను 25 ఏళ్ళకే సినిమాలు తీసాను, 24 ఏళ్ళకే సినిమా తీసాను. డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం సార్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సినిమా ట్రేడ్లో ఎవరు ఉంటారు? హీరోయిన్లు ఉంటారా, రైటర్స్ ఉంటారా, హీరోలు ఉంటారా, లేదా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారా, ఎడిటర్స్ ఉంటారా, ఎవరే రోలు ఏంటి అనేది నాకు ఎవరు చెప్పక్కర్లే. సినిమా ఇండస్ట్రీ అంతా తెలుసు. నేను చూసినలో 1000 మందో 2000 మందో మగాళ్ళు ఉంటారు కదా హీరోలు, ఈ టైప్ వాళ్ళు హీరోలు మగాళ్ళు. నేను చూసినంతలో ఇప్పుడు వరకు సినిమా హీరోగానో సినిమా ట్రేడ్లో ఉండి టీ తాగనోడు, కాఫీ తాగనోడు, సిగరెట్ తాగనోడు, మందు తాగనోడు, డ్రగ్స్ వాడినోడు ఎవడన్నా ఉన్నా అంటే వాడు ఒక్కడే ఉన్నాడు, వాడే మహేష్. వాట్ అబౌట్ ఈ అమ్మాయిల గురించి? ఆమె ఏం చెప్తున్నారు, నా ఎవిడెన్స్ లేదు మీరు నమ్మొద్దు అసలు. ఓకే. మా కోళ్ళ ఎవిడెన్స్లు తీసుకున్నాం. నాకు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు అతనికి ఏ హ్యాబిట్స్ లేవు, పబ్లిక్ కూడా వెళ్ళడం, మందు తాగడం, ఉమనైజింగ్ లేదు, ఏమీ లేదు. నా ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచే బ్యాడ్ అంతా స్టార్ట్ అయింది. మీరు అడిగారు ఆమె ఒక క్వశ్చన్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా అసలు డిస్టర్బెన్స్ అని అడిగారు మీరు. ఏం చెప్పింది ఆమె, నా ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి స్టార్ట్ అయింది. జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సంసారం జరగదు. ఆడవాళ్ళు మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, రెగ్యులర్గా వీళ్ళు కలుస్తారేమో కలవరో అది మన బెడ్రూమ్ సీక్రెట్స్, బట్ ఎనీవే వైఫ్ అండ్ హస్బెండ్ కలుస్తారు. ఆ గ్యాప్ వస్తుంది ప్రెగ్నెన్సీలో. గ్యాప్ వచ్చింది అంటే నా మొగుడు ఈ గ్యాప్ పీరియడ్లో ఏం చేస్తున్నాడు, హానెస్ట్గా ఉన్నాడా ఆపుకుని, లేకపోతే ఎక్కడికన్నా ఎంగేజ్ అవుతున్నాడా అనేది ఒక అనుమానం ఖచ్చితంగా వస్తుంది ఆడపిల్లకైనా కదా. ఈ అమ్మాయికి కూడా ఆ అనుమానాలు వచ్చి ఉండవచ్చు. మోర్ ఓవర్ అసలు దానికన్నా కూడా అది మీరు చెప్పేది మామూలుగా కామన్ లేడీకి. ఈ అమ్మాయి ఏ ఐడియా లేకపోతే ఫస్ట్ సెలక్షన్ అప్పుడే ఇన్ఎఫిషియెంట్ ఫెలో, జూనియర్ గీనియర్, ఆడికి ఏం లేదు, ఆడికి సీనియారిటీ లేదు, తెలివితేటలు లేవు, అందం లేవు, వయసులో చిన్నవాడు బొడ్డోడని ఆమె చెప్పింది. అలాంటి వాడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడే అదర్ రీజన్ ఏదో ఉండాలి కదా సెలెక్ట్ చేసుకోవటానికి. దట్ ఈజ్ ప్రాపర్టీస్. తగదా అంత ప్రాపర్టీస్ మనీయే. ఓకే. దట్ ఈజ్ ప్రాపర్టీస్. సో అప్పటి నుంచి ఈ అమ్మాయికి మైండ్ సెట్ ఉంది, ఇది నా పార్ట్నరు, లైఫ్ పార్ట్నర్ ఎవడైనా కానీ నాకు మంచి అసెటెడ్ అయ్యి ఉండాలి, ప్రాపర్టీస్ ఉండాలి, లేకపోతే ఈ అబ్బాయి దగ్గర రాదు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇన్ఎఫిషియెంట్ అని ఆమె చెప్తుంది. చెప్పి వచ్చిందంటే అర్థం ఏంటి, నాకు ఇష్టం లేదు వన్ సైడ్గా చేసుకోవటం ఏంటి? నీ ఇష్టం లేకపోతే 6 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేసావు? 6 ఏళ్ళు అయిపోయాను నేను. ఎక్కడ పెళ్ళి సార్ ఒక మాటే, మీ పెళ్ళి వాళ్ళు సెటిల్ అయింది, పేరెంట్స్ సెటిల్ చేశారు, ఆ అమ్మాయి చెడ్డదైంది అనుకుందాం. అయ్యో అంత తొందరపడ్డామే, ఇలా పొరపాటు జరిగిందని మీరు బాధపడతారు. టైము ఎంక్వైరీ చేసుకోలేకపోయే, టైం చాలేదని. 6 ఏళ్ళ టైము గ్యాప్ వస్తే నేనేంటో, మా ఆవిడేంటో, మా ఆడబడుచు ఏంటో, లేకపోతే మా ఫ్యామిలీ ఏంటో ఏమీ తెలీదా 6 ఏళ్ళలో? ఇంత నెట్వర్క్ చేసే అమ్మాయికి ఇడమ్మ నేను ఇక్కడ ఉన్నానంటే ఈ నిమిషాలు అక్కడ చెప్పుద్ది, అడగండి ఫోన్ చేయండి మీ దగ్గర ఉన్నాడు పలానని. లేదు నేను ఫోన్ మాడుతుంటే ట్రాఫిక్, మా అబ్బాయి ఫోన్ మాడుతుంటే ట్రాకింగ్. ఎవడు ఫోన్, మా ఇంట్లో ఎవరో ఫోను పబ్లిక్ ఫోన్ అయిపోయింది అది. లేదు లొకేషన్స్, మా మామ ఎక్కడున్నాడు, మా మామ కారు ఎక్కడ ఉంది,
నా మొగుడు ఎక్కడ ఉన్నాడు అనేది నిమిషంలో చెప్పుద్ది. దట్ మచ్ ఆఫ్ ఎఫిషియెంట్ ఈస్ దేర్. షీఈస్ గ్రేట్ ఉమన్. ఎవరున్నారు ఎవరున్నారు ఏంటది? అదే వెనక ఎవరున్నారు మరి? వెనకుంటే వద్దది, నా వెనకాల ఉన్నారు వద్దా? నెట్వర్క్ అది ఎట్లా వస్తుంది? 20 లక్షలు కట్టిందంట ఈ ఫోన్ ట్రాపింగ్ కి. మేము వెళ్ళాం వాళ్ళ దగ్గరికి, మేము కూడా ట్రాక్ చేద్దామని. 20 లక్షలు ఎంఏ కట్టింది, మీరు కూడా 20 కడితే చేస్తాం. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? తెలుగు మాట్లాడుతున్నా. నిజమా? కాదండి. ఎక్కడికి వెళ్ళారు మీరు 20 లక్షలు కట్టడానికి? ఎవరో పంపాం ఫోన్ ట్రాపర్. ఈ బిజినెస్ వాళ్ళు ఉన్నారు మార్కెట్ లో. గవర్నమెంట్ చూస్తుంది ఇప్పుడు ఈ వీడియో. చూసుకోనండి, నాకేంటి చూస్తుంది, చూడండి. నాకేంటి ఆ అమ్మాయి ఎట్లా చేసిందని అడుగుతా ఫస్ట్. ఆ అమ్మాయి ట్రాపింగ్ మీరు పంపారు 20 కట్టమన్నారు, ఎంక్వైరీ చేయమంటే 20 లక్షలు వద్దన్నారు. బాబు వద్దన్నా. ఏంటంటే గౌతమి ఎంత ఖర్చు పెడుతుందండి ఫోన్ ట్రాపింగ్ కి. మరి ఆ అమ్మాయి టీవీలో చెప్పింది, ఈ పర్సనల్ ఫోన్స్ మీరు ఎట్టా గ్యాదర్ చేశారు అని. మీలాంటి ఆయన అడిగాడు. ఏం చెప్పింది? సైన్స్ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది, నేను ఎడ్యుకేటెడ్ని, నాకు తెలుసు ఎట్టా ట్రాప్ చేయాలో అంది. ట్రాప్ చేశాననే చెప్పింది ఫోన్ ట్రాపింగ్. ఇంకో టెక్నాలజీ ఉంది తెలుసా మీకు? చెప్పండి, మీరే చెప్పండి. శాంసంగ్ టెక్నాలజీ ఒకటి ఉంది. మీరు నాతో మాట్లాడారు ఇప్పుడు, వాయిస్ ఉందిగా, ఈ వాయిస్ దాంట్లో ఫీడ్ చేసి ఇక్కడ కూర్చొని నేను బూతులు తిట్టితే సీఎంని తిట్టానా లేకపోతే ఇంకొకరిని తిట్టానా అంతా మీ వాయిస్తోనే వచ్చేస్తాయి. ఆ టెక్నాలజీ కూడా ఉంది. ఓకే. కాబట్టి ఈ వీడియోలు ఉన్నాయి, ఈ రికార్డింగ్లు ఉన్నాయి, ఈ నేను నమ్మను. అది కోర్టు తెలుసుకుంటుంది. అంటే కేవలం అమ్మాయిల వీక్నెస్ వల్ల నేను బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట, వాస్తవం. ఇప్పుడు దీంట్లో హస్బెండ్ని వదిలించుకోవాలన్నా లేదా హస్బెండ్ దగ్గర ఫైనాన్షియల్గా ఎంఏ కాన్సెప్ట్ అంతా రిపోర్ట్లు చూడండి. డీ బాబు దీని నిండా ఏమున్నాయి చూడండి, అన్ని ఇప్పుడు నువ్వు వెళ్ళావు హౌస్ హెరాస్మెంట్ కంప్లైంట్లో అన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్. మీరు ధర్మాతో మాట్లాడి ఉంటారు కదా, నీకు ఇన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు, దీంట్లో వాస్తవం ఏంటి అని మీరు మాట్లాడి ఉంటారు కదా. మాట్లాడి ఏం చెప్పారు సార్? మాట్లాడే దాంట్లో పార్ట్ ఏంటంటే, అబ్బాయి ఐశ్వర్య అక్కడ ఉంది, ఆ అమ్మాయితో నువ్వు కలిసి ఉన్నావా, ఆ అమ్మాయిని కలుస్తున్నావా? ఫోన్ లో విషయం అడగలేదు, మీరు పర్సనల్ గా మాట్లాడితే. పర్సనల్ గా మాట్లాడితే జీవితంలో నాకు గౌతమి తప్ప ఎవరో తెలియదు అంటున్నాను. నేను ప్రామిస్ చేశాను మీకు, అలా నేను చేయగలిగితే ఏనండి ఒకసారి అలా చేసేవాడిని అయితే డాడీ మీరు ఆ అమ్మాయిని వదిలించుకొని మీరు చెప్పిన సంబంధాలే చేసుకునేవాడిని కానీ అడిగాడు. నేనేం చెప్పను. అలా చేసేవాడిని అయితే ఆ అమ్మాయిని వదిలేసుకుని మీరు చెప్పిన సంబంధం చేసుకునేవాడినిగా. నేను ఆ రోజే కమిట్మెంట్ ఇచ్చాక మీకు, నేను ఆ అమ్మాయి తప్ప నాకు ఎవరొద్దని. ఇప్పుడు వదిలించుకోటాకో డబ్బుల కోసం ఆ అమ్మాయి ఏదో చెప్పాలి కదా, అది ఈ రీజను. నువ్వు కంప్లైంట్స్ ఏమని ఇచ్చావు, అత్తమామలు హెరాస్ చేస్తున్నారు, మా ఆడబొడ్స్ హెరాస్ చేస్తుంది అని చెబుతానే అతన్ని నేరస్తుడు అని రాశారు చూడండి ఎఫ్ఐఆర్లో. నువ్వెవరో నేరస్తుడు అంటాకి కోర్టులో రుజువు అయిందా? ఆరోపణ నీదంతే, అది రుజువు అయితే నేరం. నేరస్తుడు అంటాకి నువ్వెవరు? కోర్టు కూడా వాడదా వాళ్ళు నేరస్తుడు అంట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.